మన తండ్రైన దేవుని నుండి ప్రభువైన క్రీస్తు నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినుచున్న దేవుని బిడ్డలందరికీ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలరా, ఈ దినము అనగా 27వ తేదీ ఫిబ్రవరి మాసం 2024వ సంవత్సరం మంగళవారం దినపు ధ్యానాంశము ఆశా నిగ్రహము 2వ భాగము. ప్రియ దేవుని బిడ్డలరా, అనుదినము అందించబడుతున్నటువంటి ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరెంతగానో ఆశీర్వదింపబడుతున్నారని, ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ప్రియులరా, ఈ సమయంలో ప్రార్థించుకుని దేవుని సహాయము చేత, ఆత్మ నడిపింపు చేత వాక్య ధ్యానంలోనికి వెళదాం. తలలు వంచండి, కండ్లు మూసుకోండి, ప్రార్థించుకుందాం. శక్తివంతుడా, ప్రేమ కలిగిన దేవ, మహాగణుడా, మీ ఉన్నతమైనటువంటి పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ఆరోపిస్తున్నామయ్యా. ప్రేమ కలిగిన దేవ, మీ జీవార్థమైనటువంటి అంశాలు చేత మమ్మల్ని బలపరిచి మమ్మల్ని నడిపిస్తున్న దేవ, మీకే మహిమ చెల్లిస్తున్నామయ్యా. నాయన, మేమేమైతే అయి ఉన్నామో అది కేవలం మీ కృప మాత్రమే నాయన. జీవార్థమైన మాటల చేత మమ్మను బలపరిచి సర్వసత్యంలోనికి నడిపిస్తూ క్రీస్తు ప్రభు సాదృశ్యంలోనికి మమ్మల్ని నడిపింప చేస్తున్న దేవ, మీకే మహిమ చెల్లిస్తున్నాం. మా దేవ, మేమేమైతే అయి ఉన్నామో అది కేవలం మీ కృప, మీ కనికర వాత్సల్యత మాత్రమే నా తండ్రి. మరి ఇదిగోనైనా ఆత్మకార్యంలో పాలు పంపులు పొందుతుంటుండగా మమ్మల్ని అందరినీ మీ కృప చేత నింపబోతున్నందుకు మీకు మహిమ చెల్లిస్తున్నాం. అయా, వినగల చెవిని, గ్రహించగల మనసును మాకు దయచేయండి అయా. నీ దాసునిగా నన్ను మరుగుపరచండి నా తండ్రి. అయా, మార్పు లేని వారు, మారు మనసు లేని హృదయాలను కదిలించండి అయా. జీవార్థమైన మాటల చేత బలపరచండి. మీ కృప చేత మమ్మల్ని నడిపించి మీరే మహిమ ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులరా, నిన్నటి దినాన ఆశా నిగ్రహము అనే విషయంలో, ఆశా నిగ్రహము అనగా ఏమిటి, దాని యొక్క ప్రాధాన్యత ఏమిటి, అది ఆత్మఫలాల్లో ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యమైన ఆత్మఫలంగా ఎందుకు చెప్పుకున్నామన్న విషయాలు మనం నేర్చుకున్నాం కదా. ఈరోజు ఆశా నిగ్రహము, స్వీయ నియంత్రణ అనేటువంటి విషయంలో ఇది ప్రవాహానికి అడ్డుకట్ట వేసేటటువంటిది అనేటువంటిది మనం చూసాం. అనగా ఇది బలమైనటువంటి శక్తి కలిగింది. ఒక నీటి ప్రవాహాన్ని ఎలాగైతే ఆపగలుగుతున్నామో, ఆశా నిగ్రహము వచ్చేటటువంటి తీవ్రమైన కోపాన్ని కానీ, తీవ్రమైన కోరికలను కానీ, శరీరంలో పుట్టే ఆశలను కానీ ఆపటానికి ఆశా నిగ్రహం అనేది చాలా శక్తి కలిగినటువంటి ఆత్మఫలంగా మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుడైనటువంటి పేతురు గారు కూడా ఆశా నిగ్రహాన్ని, పేతురు గారు తన పత్రికలో ఆశా నిగ్రహం అనేది ఏ రీతిగా పనిచేస్తుందో తెలియపరుస్తూ పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5 నుంచి ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే. మీ విశ్వాసమందు సద్గుణమును, సద్గుణమందు జ్ఞానమును, జ్ఞానమందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమందు సహనమును, సహనమందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అలవర్చుకునుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును అన్నారు. ప్రియులరా, ఈ మాట జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ఆశా నిగ్రహము 6వ వచనంలో జ్ఞానమందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమందు సహనమును, సహనమందు భక్తి అన్నారు. చూడండి, మన విశ్వాస జీవితంలో భక్తి చేస్తూ ఉంటాం. సాధారణంగా మన భక్తి అనేటువంటిది మనకి సరిపెట్టుకునేటువంటిదిగా ఉంటుంది. కానీ దేవుని చిత్తంలో ఇక్కడ పరిశుద్ధాత్మ లేఖనాల్లో చూసేటప్పుడు నీకు ఆశా నిగ్రహం ఎవరికి వస్తుందంటే జ్ఞానము చేత అన్నారు. జ్ఞానమందు ఆశా నిగ్రహం వస్తుంది. ఎవరైతే జ్ఞానం కలిగి ఉంటారో ఆశా నిగ్రహం, నిన్నటి దినాన్ని అనుకున్నాం కదా, ఒక పట్టణాన్ని స్వాధీనపరుచుకునుట కంటే హృదయాన్ని స్వాధీనపరుచుకునుట కష్టము అన్నారు. జ్ఞానం కలిగిన వాడు చేసే పని ఏమిటయ్యా అంటే ఆశా నిగ్రహాన్ని కలిగి ఉంటారు. ఈరోజు వారు అవివేకంతో వారికి ఉండేటువంటి కోరికల విషయంలో, ఉదాహరణకి మనకు అర్థమయ్యేలా మాట్లాడుకుందాం. ఒక వ్యక్తి తన దగ్గర ఉన్నటువంటి ధనం ఉంది. ఈ ధనాన్ని అతను ఇష్టానుసారంగా తాత్కాలిక విషయాల మీద ఖర్చు పెట్టేసేసి అప్పటికప్పుడు ఆ ధనం అంతా వినియోగించుకుంటే అతను తెలివైన వాడు అంటారా? లేకపోతే దాన్ని జాగ్రత్తగా, పొదుపుగా, ఉపయుక్తంగా ఉపయోగించుకుని, లేకపోతే దాన్ని పొదుపు చేసుకుని రాబోయే ఖర్చు విషయంలో జాగ్రత్త పడినట్లయితే అది తెలివి అంటారా? తెలివి అనేటువంటిది తన కోరికలను నియంత్రించుకోవటమే కదా. సాధారణంగా మీకు భౌతికమైన ఒక ఉదాహరణ చెప్పాను. ఆత్మీయ విషయాల్లో కూడా మనం ఆలోచన చేసినప్పుడు ఆశా నిగ్రహం అనేటువంటిది ఎవరు కలిగి ఉంటారయ్యా? ఒకవేళ ఎవరినైనా దూషించాలి, ఎవరినైనా తక్కువ చేసి మాట్లాడాలి అన్నప్పుడు ఆలోచించకుండా మాట్లాడేవారు చాలామంది ఉంటారు. అంత మాత్రంతో వాళ్ళు తెలివైన వారు అవుతారా?
తన నాలుకను అదుపులో పెట్టుకున్నవాడు జ్ఞానవంతుడవుతాడు. తన హృదయాన్ని అదుపులో పెట్టుకున్నవాడు జ్ఞానవంతుడవుతాడు. అందుకనే ఇక్కడ మనం చూసేటప్పుడు జ్ఞానమందు ఆశా నిగ్రహము అన్నారు. జ్ఞానం కలిగిన వాడు ఆశా నిగ్రహాన్ని ఉపయోగించుకుంటాడు. జ్ఞానం కలిగిన వాడు ఆశా నిగ్రహాన్ని కలిగి ఉంటాడు. అలాగే ఆశా నిగ్రహం మందు సహనము అన్నారు. ఎవరికైతే ఆశా నిగ్రహం ఉంటుందో సహనము కలిగి ఉంటారు. ఒకవేళ మిమ్మల్ని ఎవరినైనా ప్రేరేపించినా, ఎవరినైనా మీ కోపం పుట్టించినా, ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా వెంటనే దానికి అనుగుణంగా మీరు స్పందించేటటువంటి గుణం ఉంటుంది. సాధారణంగా మనుషులకి ఎవరైనా ఏదైనా మాట అన్నా, ఒకవేళ దూషించినా, తక్కువ చేసినా, తప్పు పట్టినా ఆ విషయం తెలిసాక వెంటనే తీవ్రమైన కోపానికి లోనైపోతూ ఉంటారు. కానీ ఆశా నిగ్రహం కలిగిన వారు సహనం కలిగి ఉంటారు. యేసు ప్రభు వారు ఆశా నిగ్రహం కలిగిన వారు గనక ఆయన దూషించబడేటప్పుడు బదులు దూషించలేదు. ఎందుకంటే ఆయన జ్ఞానం కలిగిన వారు, సహనం కలిగిన వారు, ఆశా నిగ్రహం కలిగిన వారు. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు జ్ఞానమును బట్టి మనము ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండాలి. దేవుని యొక్క చిత్తంలో మనం ఎప్పుడైనా సరే మనము జ్ఞానం కలిగిన స్థితి ఉన్నామో లేదో తెలుసుకోవాలి అంటే ఆశా నిగ్రహమే. కొంతమంది త్వరగా నిర్ణయాలు, త్వరగా మాటలు, వాక్యం చెప్తూ ఉంటుంది, మీరు వినుటకు వేగిరపడువారు, మాట్లాడుటకు నిదానించువారు అన్నారు. జ్ఞానులు కలిగిన ఆలోచన కదా. ఈరోజు ఎంతమంది మాట్లాడడానికి ఆలోచిస్తున్నారు? త్వరగా మాట్లాడేస్తూ ఉంటారు, కోపాన్నంతా ప్రదర్శించేస్తూ ఉంటారు. మనసులో ఏం దాచుకోకుండా వారికి ఉన్నటువంటి భావాన్నంతా వ్యక్తపరచాలని చూస్తూ ఉంటారు. కానీ వాక్యం చెప్తున్నటువంటి మాట ఏమిటయ్యా అంటే, ఈరోజు నీలో జ్ఞానము కలిగి విశ్వాస జీవితంలో ఉండాలి అని అంటే ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండాలి. ఈ ఆశా నిగ్రహంతో ప్రారంభమైనటువంటి వీటిని ఆ చివరిలో మనం చూస్తున్నాం కదా, సహనమందు భక్తి అన్నారు. అసలైన భక్తి అప్పుడే వస్తుంది. నీలో ఉండేటువంటి నియంత్రణ అనేటువంటిదే భక్తి అనేటువంటిది. దీని సాదృశ్యంగా కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం. మన దేశ ఆచారాల్లో చాలామంది కొన్ని సీజన్స్లో, కొన్ని కాలాల్లో, అయ్యా ఈ కాలం వచ్చింది, వ్రతాలు చేస్తాం, లేకపోతే ఇది చేస్తాం, లేకపోతే ఈ సమయంలో ఇది చేస్తాం, ఇది చేయకూడదు, ఈ సమయంలో ఈ ఆహారం తినొచ్చు, మాంసాహారం తినకూడదని, ఇదే కొన్ని లక్షణాలు మనం చూస్తూ ఉంటాం. అంటే వారు ఒక విధమైనటువంటి భక్తికి వారు అభ్యాసం చేస్తున్నారు. అది పరిపూర్ణత కాదు, కానీ నేను మీకు ఉదాహరణగా చెప్తున్నాను. లేకపోతే ఏదైనా ఒక మాల వేసుకున్నప్పుడు చాలామంది మనం చూస్తూ ఉంటాం, ఆ మాల వేసుకున్నప్పుడు వారు ఏం చేస్తూ ఉంటారంటే ఇంతకాలము వారు నియంత్రణలో ఉండాలని. కానీ ఆత్మీయ క్రైస్తవ జీవితంలో నీ జీవితం అంతా కూడా నియంత్రణ జీవితమే. ఎప్పుడైతే క్రీస్తును అంగీకరించావో అప్పటి నుంచి నియంత్రణ జీవితం. అందుకే సహనమందు భక్తి అన్నారు. క్రైస్తవ విశ్వాస భక్తి ఎలా ఉండాలయ్యా అంటే, నీవు నియంత్రణలో ఉండేటువంటి, నీ కోరికలు నియంత్రణలో ఉండాలి, నీ మాటలు అదుపులో ఉండాలి, నీ చూపులు అదుపులో ఉండాలి, నీ యొక్క తలంపులు, నీ కోరికలు సమస్తాన్ని కూడా ఎప్పుడైతే నియంత్రణలో తీసుకుంటావో. అందుకే ఫెలిక్స్కి అపోస్తుడైనటువంటి పౌలు ఆ మాట చెప్తూ ఉన్నారు, ఆశా నిగ్రహమును గురించి, తీర్పును గురించి బోధించగా కదా. ఈరోజు ప్రతి మానవుడు కూడా జీవగ్రంథమైన బైబిల్ నుంచి ఆశా నిగ్రహం గురించి బోధింపబడుతున్నాడు. సువార్త అంటే ఏమిటాయంటే, అయా నీ జీవితంలో ఇప్పటి వరకు నువ్వు ఎలా జీవించినప్పటికీ కూడా ఆశా నిగ్రహం లేని జీవితాన్ని, నియంత్రణ లేని జీవితాన్ని జీవించావేమో. యేసు ప్రభుని అంగీకరించి నీవు ఇక మీదట ఆశా నిగ్రహము, నియంత్రణ కలిగిన జీవితాన్ని జీవించాలని బోధింపబడుతున్నారు. ఈరోజు నియంత్రణ అనేటువంటి అన్యమత ఆచారాల్లో మనం కూడా ఈరోజు ఇదిగో లెంటు దినాలు వచ్చినాయి, లేకపోతే శ్రమల దినాలు వచ్చినాయి, ఈ 40 రోజుల్లో ఇది చేయకూడదు, అది చేయకూడదు అనేటువంటి ఒక నియంత్రణలోనికి మనిషి రావటం మనం చూస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో నియంత్రణ అనేటువంటిది దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నియంత్రణ, లేకపోతే ప్రత్యేక దినాల్లో నియంత్రణ కాదు. కానీ క్రైస్తవ జీవితం అనేది నియంత్రణతో కూడినటువంటి జీవితం అనే విషయాన్ని వాక్యం మనల్ని బోధిస్తూ ఉంది. అయితే ఈరోజు ఏ విషయాల్లో మనం నియంత్రణ ఉండాలి అనే విషయాన్ని గురించి మనం చూడబోతున్నాం. ఎందుకనంటే అనుదిన జీవితాల్లో మనం అందరము కూడా దేవుని సంతోష పెట్టాలి అంటే మొట్టమొదటి విషయం మనల్ని మనం నియంత్రణలో ఉంచుకోవాలి అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, కనుక దేవుని సంతోష పెట్టేటటువంటి విషయంలో నియంత్రణతో ఉండాలి. లేదా ఒకవేళ మనల్ని మనం సంతోష పెట్టుకోవాలి అంటే నియంత్రణ లేని జీవితం, మనసు, ఆ హృదయం, శరీరం ఏ కోరికలను అడుగుతుందో అవన్నీ ఇష్టానుసారంగా నియంత్రణ లేకుండా జీవించటం అంటే మనల్ని మనం సంతోష పెట్టుకోవటమే. శరీరం యొక్క
మనసు యొక్క కోరికల ప్రకారంగా జీవించటం అంటే నియంత్రణ లేని జీవితం. ఈరోజు నియంత్రణ కలిగిన జీవితము దేవుణ్ణి సంతోషపెడితే, నియంత్రణ లేని జీవితము వారిని వారు సంతోషపెట్టుకుంటున్నారు. ఈరోజు వ్యసనాలే కానీ, కోరికలే కానీ, ఇష్టానుసారమైన జీవితమే కానీ, విచ్చలవిడి జీవితమే కానీ మనిషి తను సంతోషంగా ఉండడానికి చేస్తున్నానని నిర్వచించుకుంటున్నాడు. కానీ అది దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితం. అయితే ఈరోజు మనము ఏ విషయాల్లో నియంత్రణ కలిగి ఉండాలి అనే విషయాన్ని గురించి కొన్ని మాటలు మనం నేర్చుకోబోతున్నాం. మొట్టమొదటిగా ఏ విషయాల్లో మనం నియంత్రణ కలిగి ఉండాలి అని ఆలోచన చేసినట్లయితే, మొట్టమొదటిది మన ఆలోచనల విషయంలో మనము నియంత్రణ కలిగి ఉండాలి. ప్రియులారా గమనించండి, మొట్టమొదటిది ఏమిటయ్యా అంటే ఆలోచన అన్నారు. ఆలోచన అనే దాని గురించి నియంత్రణ ఎందుకు అవసరమైంది అని ఆలోచన చేస్తే, సాధారణంగా చాలా మందిలో ఉండేటువంటి భావం ఏమిటంటే, కోరికలు గుర్రాలైతే ఎంతవరకైనా మనిషిని తీసుకెళ్తాయట కదా. ప్రపంచంలో అన్నిటికంటే వేగవంతమైనది ఏదంటే మనసు అని చెప్తూ ఉంటారు కదా. మనసు మనం ఇక్కడే ఉంటాం, దేశాలు దాటి, ప్రపంచాలు దాటి, కాలాలు దాటి వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక మనిషిగా మనం ఇక్కడ ఉన్నప్పుడు ఒకవేళ ఒక 30 సంవత్సరాలు 50 సంవత్సరాల మధ్య ఉన్న మనము 100 ఏళ్ళప్పుడు ఎలా ఉంటామని ఊహించేసుకుంటాం. అంటే ఆ వయసు అక్కడి వరకు, నేను పెద్ద అయ్యాక, నాకు పెళ్ళయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత, మనోళ్ళు మనూరాలు పుట్టాక నా పరిస్థితి ఎలా ఉంటుంది అనేటువంటిది కేవలం కొన్ని క్షణాల్లోనే మన ఆలోచన ఎక్కడికో తీసుకువెళుతూ ఉంటుంది. అంటే ఆలోచనకు ఉండేటటువంటి శక్తి. అయితే ఈ ఆలోచన విషయంలో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటయ్యా అంటే, ఏదైనా ఒక పాపానికి, ఏదైనా ఒక అవిధేయతకు, ఏదైనా ఒక కోరికకు ప్రాథమికమైనటువంటి అంశం ఏమిటయ్యా అంటే హృదయంలో పుట్టేటటువంటి ఆలోచన, తలంపు అనేటువంటిది. ఏ మనిషి ఆలోచన లేకుండా ఒక పని చేయలేడు. కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, ఏమయ్యా ఈ తప్పిదాన్ని ఎందుకు చేసావంటే, ఏమోనండి నాకు తెలియదు ఏదో చేశానంటారు. అలా జరగదు. ప్రతి మనిషి కూడా ఏదో ఒక ఆలోచనతోనే ఒక తలంపులోనికి, ఒక తప్పిదంలోనికి వెళతారు. పాపానికి గల కారణాన్ని గురించి యాకోబు పత్రికలో, దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును అనే మాట మనం చూస్తున్నాం కదా. అనగా పాపానికి ప్రారంభము దురాశ. ఈ పాపపు ప్రారంభపు స్థితే దురాశ అన్నారు. దురాశ అనేది ఎక్కడ ప్రారంభమవుతుంది? దురాశ అనేది హృదయపు ఆలోచన. ఒక ఆలోచన ప్రారంభమై, ఆలోచన కార్యరూపమై, ఆ కార్యము పాపమై మనల్ని నడిపిస్తూ ఉంటుంది కనుక ఆలోచన నియంత్రించటం ప్రాథమికమైన అంశాన్ని మనము నియంత్రించవలసిన వారమై ఉన్నాం. అందుకే ప్రభువారు కూడా హృదయాన్ని నియంత్రించే విషయాలు, హృదయంలో ఆయన యొక్క చిత్తాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నారు. ఉదాహరణకి ప్రభువారు చెప్పిన ఒక మాట మనం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27-28 వచనాలని మనం చూసినట్లయితే, వ్యభిచారము చేయవద్దని మీకు చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడు అగును అన్నారు. ప్రియులారా, ఈ మాటను ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, ధర్మశాస్త్రము నెరవేర్చబడటానికి దేవుడు మానవాళికి ఇస్తున్నటువంటి ఒక చక్కని మాట. ఈ మాటను మనం ఎలా చూడాలి? ఇక్కడ చెప్పబడిన మాట వ్యభిచారము అనే మాట, స్త్రీ మోహపు చూపు అనే మాటను మనం చూస్తే, మీరు ఏ పాపమైనా సరే, ఏ వ్యసనమైనా సరే ఆలోచన చేస్తే, ఇక్కడ ప్రస్తుతం స్త్రీని గురించి చెప్పబడిన, ఒకవేళ మీరు ఏదైనా ఎదుటి వ్యక్తి వస్తువుని ఆశించండి, ఎదుటి వ్యక్తి ఆస్తిని ఆశించండి, ఏదైనా సరే కాంది ఆశించినప్పుడు, లేకపోతే అది కావాలి సొంతం చేసుకోవాలనే ఆలోచన వచ్చినప్పుడు, అది న్యాయబద్ధము కానటువంటి ఆలోచన వచ్చినప్పుడు, అది పాపముగా ఎందుకు ఎంచబడుతుందయ్యా అన్నట్లయితే, అక్కడ ఎప్పుడైతే నీకు ఆలోచన వచ్చిందో ఆ ఆలోచనకు తగినట్టుగా నువ్వు పనిని ప్రారంభిస్తావు. ఉదాహరణకి మనం చూసే దావీదు గారిని చూద్దాం. దావీదు గారు ఇదిగో ఆ మేడనెక్కి అక్కడి నుంచి బత్షెబాను చూసినప్పుడు, ఆ కన్నులతో ఎప్పుడైతే చూశారో ఆ చూపు మోహపు చూపు, ఆమె సౌందర్యాన్ని బట్టి ఎప్పుడైతే చూశారో ఆయనలో ఒక కోరిక వచ్చింది. ఈరోజు చాలా మంది, అయ్యా నువ్వు సినిమాలు ఎందుకు చూడకూడదో, చూడొచ్చా, రకరకాల ఆలోచనలతో ఉంటూ ఉంటారు. ఈరోజు సోషల్ మీడియా కూడా పెరిగిపోయింది. యవ్వన బిడ్డలకు ఫోన్లు ఇవ్వద్దంటే వాళ్ళకి కోపాలు వస్తున్నాయి. కానీ ఈ సినిమాలే కానీ, సోషల్ మీడియా కానీ, మొబైల్ కానీ, లోకంలో ఉండేటువంటి వస్త్రధారణలే కానీ మనిషికి ఏమి నేర్పిస్తున్నాయ్యా అన్నట్లయితే, మనిషిలో కోరికలు కలిగించేటటువంటి, ప్రేరణ కలిగించే స్థితిని మనం చూస్తున్నాం. తద్వారా మనిషిలో ఏ కోరిక పుట్టించాలి అనేటువంటిది, చెడు తలంపులు అనేవి ఎప్పుడైతే పుట్టించబడుతున్నాయో మనిషిలో ఒక కోరిక ప్రబలమవుతుంది, మనిషిలో ఒక ఆలోచన ప్రారంభమవుతుంది. ఈ ఆలోచన ఎప్పుడైతే ప్రారంభమైందో దాన్ని నెరవేర్చుకోవటానికి ప్రయత్నిస్తాడు కదా. మనిషి ఎప్పుడైతే
ఆలోచన రాలేదో, మనం ఏదెను తోటలో అవ్వ ఆదాములు ఆ పండు నిమిత్తము అపవాది చూపించి ఆ మహాసర్పం ఏం చేస్తుందయ్యా అన్నట్లయితే వారిలో ఆకర్షణ పుట్టించటానికి వారితో మాట్లాడుచుండెను. అవ్వతో మాట్లాడుతూ తనలో అప్పటి వరకు కూడా ఆ తోటలో అక్కడ ఫలం ఉన్నప్పటికీ కూడా దాని విషయంలో పెద్దగా సమస్య లేదు. కానీ ఎప్పుడైతే ఆశను రేకెత్తించటం మొదలుపెట్టిందో ఆ దురాశ ఏం చేస్తుందయ్యా అంటే ఆ కోరికను నెరవేర్చుకోవటానికి నడిపిస్తూ ఉంటుంది. ఈరోజు యవ్వన బిడ్డల్ని లేకపోతే చాలామంది మనం చెప్తూ ఉంటాం, అయ్యా ఇదిగో మీరు సినిమాలకు వెళ్ళకండి, షికారులకు వెళ్ళకండి. చాలామంది అనే మాట, నేనేమైనా తప్పు చేస్తున్నానా, నేను వెళ్తున్నాను అంతే కదా, నేను తప్పేమీ లేదు, చాలామంది సమర్థించుకునే ప్రయత్నం చేస్తారు. ప్రియ బిడ్డ, ఒకవేళ గనక నువ్వు ఆ రీతిగా వెళ్ళినప్పుడు నీలో దురాశ ప్రారంభమవుతుందనేది, తప్పు చేస్తావని కాదు, తప్పుకు అవసరమైన దురాశ నీలో ప్రారంభమవుతుందనేటువంటి జాగ్రత్త మనం కలిగి ఉండాలి కదా. ఈరోజు నీ చేతిలో ఉండేటువంటి మొబైల్, నువ్వు చూస్తున్నటువంటి పరిసరాలు, నువ్వు చూస్తున్నటువంటి సినిమాలు నిన్ను ఎందుకు ఆకర్షిస్తున్నాయి? ఇక్కడ ఉండేటువంటిదంతా ఏమిటయ్యా? లోకంలో ఉండేది జీవపుడంబం కదా, నేత్రాశ కదా. ఈరోజు మరి కథానాయకులు అనేటటువంటి వారు ప్రదర్శించేటటువంటి ప్రదర్శనలు దేని కొరకు? మనిషిలో కోరికను పుట్టించాలనేటువంటి అపవాది సంబంధమైనటువంటి ఆలోచన, ప్రాథమిక ఆలోచన. అందుకే అంటున్నారు, ఒక స్త్రీని మోహపు చూపు చూచువాడు. ఈరోజు మోహపు చూపు చూడటానికి అనేక ప్రయత్నాలు మనం చూస్తూ ఉన్నాం. చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో వస్త్రధారణే కావచ్చు, మరొకటే కావచ్చు. దీని అన్నిటి వలన జరిగేది ఏమిటయ్యా అన్నట్లయితే ఒక మనిషిలో ఆ కోరికను ప్రారంభించటమే. ప్రియులారా గమనించండి. ఇప్పుడు మన వంతుగా మనం ఏం చేయాలి అన్నట్లయితే మన హృదయాన్ని, తలంపులను మనము నియంత్రణలో ఉంచుకోవాలి. లోకం ప్రేరేపిస్తూ ఉంటుంది, అపవాది ప్రేరేపిస్తూ ఉంటాడు నీలో కోరికలు రేపటానికి. నీలో ఇదిగో పలానా జోదమాడితే మంచిది, పలానా లేకపోతే మద్యాన్ని తాగితే మంచిది. ఈరోజు మనం చూస్తూ ఉంటాం, మద్యాన్ని అమ్మటానికి దేశంలోనే ప్రముఖమైనటువంటి నటీనటులు, ఆటగాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ ఉంటారు, వ్యాపార ప్రకటనలు ఇస్తూ ఉంటారు. కారణం ఏమిటయ్యా అంటే నీలో ఆ కోరికలను ప్రేరేపించటమే. ఎప్పుడైతే అది చూసి అది పొందాలి అనేటువంటి ఆలోచన నీలో వచ్చిందో అప్పుడే ఆ పాపానికి పునాది వేస్తుంది గనక అందుకే చెప్తున్నారు, అప్పుడే నేను పాపము చేసితనని నిశ్చయముగా చెప్తున్నాను. ప్రభువారు చెప్తున్నారు. ఎప్పుడైతే ఆ మోహపు చూపు, ఇది కేవలము మోహానికి సంబంధించింది మాత్రమే కాదు, కొన్నిసార్లు దురాశ, నీది కాదనేటువంటి వస్తువు, నీది కాదనేటువంటి ధనాన్ని నేను పొందాలి అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే నీకు వచ్చిందో అప్పుడే నువ్వు తప్పు చేస్తున్నావు. ఎందుకంటే నువ్వు ఆ నేరం చేయటానికి, ఆ తప్పిదాన్ని, ఆ పాపాన్ని చేయటానికి ఆలోచన ప్రారంభమవుతుంది. కనుక ప్రియులారా, వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఆశా నిగ్రహం అనేటువంటిది మన తలంపులను, ఆలోచనలను ఎందుకు నియంత్రించాలి అని ఆలోచన చేసినట్లయితే నీ హృదయము నిర్ణయాలు తీసుకునేటువంటి స్థలము గనుక నీ హృదయాన్ని గనుక నియంత్రణలో ఉంచుకోకపోతే నీ హృదయం అనేటువంటిది ఇష్టానుసారంగా, ఈరోజు చాలామందికి హృదయంలో స్థిరమైన నియంత్రణ లేకపోవటాన్ని బట్టి జీవితం సరిగా ఉండట్లేదు, నిర్ణయాలు సరిగా ఉండట్లేదు, ఆదాయం సరిగా ఉండట్లేదు, కుటుంబాలు సరిగా ఉండట్లేదు. వీటన్నిటికీ గల కారణం ఏమిటంటే నీ నిర్ణయాలు కలిగేటటువంటి హృదయాన్ని, తలంపులను గనక నువ్వు ఒకవేళ నియంత్రణలో ఉంచుకోవాలి, లేకపోయినట్లయితే జరిగే నష్టాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు చాలామంది వారి ఆలోచనల్లో, నా మనసులో ఆలోచనే కదా, నేను తప్పు చేయట్లేదు కదా, నా మనసును నేను నిదానించుకుంటున్నాను కదా అని అనుకుంటున్నారు. ప్రియులారా, నీ మనసుని గనుక నిదానించుకోకపోతే అదే పాపానికి కారణమవుతుంది, పాపంగా ఎంచబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రోమీయులకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూసినట్లయితే, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది అన్నారు. కనుక ప్రియులారా, శరీరానుసారులు శరీరముల మీద మనస్సు నుంచుతురు అన్నారు. నీ మనస్సు ఎవరి మీద ఉంచుతున్నారు? ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనస్సు నుంచుదురు అన్నారు. మనము మన యొక్క మనస్సు దేని మీద ఉంచుతున్నాం? మన శరీర కోరికలు నెరవేర్చుకోవటానిక, మన ఇష్టాలు నెరవేర్చుకోవటానిక, లేకపోయినట్లయితే ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు ఉంచాలి. కనుక ప్రియులారా, మనకి ఇవ్వబడిన హృదయము, మనసు దేని కొరకు ఉపయోగించటానికి? ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసేటప్పుడు మనకి శరీరాన్ని ఇచ్చిన దేవుడు ఈ శరీరము ఏ నియంత్రణలో జీవించాలో దేవుడు తెలియపరిచారు. అలాగే మనకు మనసునిచ్చినటువంటి దేవుడు, మనకు హృదయాన్ని కలగచేసిన దేవుడు ఏ రీతిగా ఆలోచించాలో కూడా దేవుడే తెలియపరుస్తూ ఉంటారు కదా. కనుక మన హృదయం అనేటువంటిది మనము ఆత్మానుసారమైనటువంటి సంగతుల మీద మనస్సునుంచాలి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు లోకంలో మనం
లేచినప్పటి నుంచి కూడా అనేకమైన విషయాలు, ఎలాంటి సంతోషం, ఎలాంటి ఆనందం, ఎలాంటి ఆహారం, ఎలాంటి వస్త్రం, వీటి గురించి ఆలోచిస్తున్నామా, లేకపోతే ఆత్మానుసారమైన విషయాల కొరకు అభ్యాసం చేస్తున్నామా ఆలోచన చేయండి. ఒకవేళ కనుక మన జీవితాల్లో అలాంటి ఆలోచన లేకపోయినట్లయితే మన హృదయము నియంత్రణ తప్పిపోతుంది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ప్రియులరా, మన హృదయాన్ని నియంత్రణలో ఉంచుకుందాం. దేవుని కొరకు ఆయన సంతోషపెట్టేటటువంటి బిడ్డలుగా జీవించడానికి ప్రయత్నిద్దాం. ప్రియులరా, ఈ అంశాన్ని రేపటి దినాన్ని కొనసాగిందాం. ఆసక్తితో దేవుని వాక్యాన్ని వినండి. ఈ వాక్యాన్ని అనేకులకు పంచి దేవుని పనిలో భాగస్థులవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. కృపగలిగిన దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ ఘననామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా. కృపగలిగిన దేవ, జీవార్థమైన విషయాలను తెలియపరిచి మా ఆత్మీయ జీవితాలను మెరుగుపరచటానికి, స్థిరపరచటానికి అయా ఈ లోకంలో మమ్మల్ని నాయన సిద్ధపాటు చేయటానికి కృపనిస్తున్నారు. విన్నటువంటి వాక్యాన్ని మా హృదయంలో స్థిరపరచండి అయ్యా. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. విన్న ప్రతి బిడ్డ వాక్యాన్ని నాయన ధ్యానించటానికి కృపనివ్వండి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా ఆ ప్రకారం గాయకొనటానికి నాయన మీ కృపనిమ్మని, ఇదిగో నైనా ఈ వాక్యాన్ని పంచుతున్న బిడ్డలు నాయన మరి సువార్తలో భాగమై ఉంటుండగా వారిని, వారి బిడ్డల్ని, వారి కుటుంబాలని నిండారుగా దీవించి మీ కృపలో బలపరచమని, ఇదిగో నైనా వర్తమాన కార్యక్రమం ద్వారా కేవలం మీరు మాత్రమే మహిమ ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.